చికెన్ కర్రీ చేసే ప్రతిసారి డిఫరెంట్గా చేసినా కానీ ఎప్పుడూ ఫ్లాప్ అనేది ఉండదు కదా. సరే కానీ మీరు ఎప్పుడైనా బెట్టు కట్టారా, నేను చెప్పింది నిజం కాకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా అని? ఇలా ఈ టైపు అంతే స్ట్రాంగ్ గా చెప్తున్నా, ఈ రెసిపీ మీకు నచ్చకపోతే మాత్రం నా పేరు తిప్పెట్టుకుంటాను. చికెన్ కర్రీ ఇంత అద్భుతంగా చేసిన తర్వాత రైస్ కూడా అంతే బెస్ట్ అయి ఉండాలి కదా. కొబ్బరి పాలతో చికెన్ ముక్కలు యాడ్ అయ్యేటట్టు చికెన్ దమ్ బిర్యానీ టైప్ లో, అయ్యా బాబో ఇంత సింపుల్ ఇంత టేస్టీ అయిన రెసిపీ చేయడానికి అనిపించే విధంగా రైస్ కూడా ప్రిపేర్ చేశాను. అది నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూడాలంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి ఉండాలి కదా. మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెంటనే. ఇప్పుడు నేనైతే చెప్పబోయేది 2-3 డేస్ అవుతుంది న్యూస్ లో వచ్చి, ఇప్పటి జనరేషన్ పిల్లలు వేరు, ఇప్పటి జనరేషన్ పిల్లలు వేరు, ఇప్పటి జనరేషన్ పిల్లలు వేరు అని మాట వింటూనే ఉంటున్నాం కదా. అది నిజమే అనటానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక టైపు. స్టూడెంట్స్, పేరెంట్స్, స్టాఫ్ అందరూ షాక్ అయ్యేలా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ లో రాసిన ఆన్సర్ పేరెంట్స్ కి ఇష్టాలు అయిష్టాలు అంటూ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే అడిగారంట. దానికి జవాబుగా ఇష్టాల గురించి ఏదో రాసింది కానీ ఆ ఇష్టాల గురించి గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అని రాశారు. నిజంగా ఎంత షాక్ అవ్వాల్సిన విషయం కదా. పెద్దవాళ్ళగా మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. జరిగే గొడవలకి మొగుడు పిల్లల ముందు వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకునేటప్పుడు పిల్లలు ఉన్నారు అని ఒక క్షణం ఆలోచించి ఉండాల్సింది కదా. సర్లేండి, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ సూపర్ టేస్టీ చికెన్ కర్రీ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.